జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినం ప్రభు సన్నిధిలో మనం చేరి ఆయన దివ్యమైన మాటలు ధ్యానించుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయం. ఇది దేవుని కృపాదానం. మన శక్తి, మన భక్తి, మన ధనము, మన బలము, మన జనము ఏది కూడా మనకు ఈ స్థితిని కలుగు చేయలేదు. కేవలం అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభు మనకు తన వాత్సల్యతను చూపించి తన కృపా మహదేశ్వర్యం చొప్పున సజీవులుగా మనల్ని ఈ దినానికి తీసుకుని వచ్చాడు. అందుకు ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ఆయనకే ప్రభావములు కలుగునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ శ్రేష్టమైన మాటని 97వ కీర్తన 7వ చరణంలో మనం ధ్యానిద్దాము. నేను చదువుతాను ఆ మాటల్ని, జాగ్రత్తగా ఆలకించండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే కొంతమంది అతిశయించుచున్నారంట వ్యర్థమైన వాటి యందు అన్నప్పుడు మనకు కూడా అతిశయం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు అతిశయం కలుగుతుంది. అతిశయాస్పదమైన మాటలు ఎన్నో మనం వింటూ ఉంటాము. అయితే మనం దేని యందు అతిశయించుచున్నాము అనేది మనం గనక పరిశీలించుకుంటే, వ్యర్థమైన వాటి యందు అతిశయించుచున్నామా, నిర్జీవమైన వాటి యందు అతిశయించుచున్నామా, లేక శ్రేష్టమైన వాటి యందు
మనం అతిశయించుచున్నామా అనేది మనం వివేచించుకోవాలి. మనం కూడా కొన్ని విషయాల్లో సిగ్గుపడాల్సిన విషయాలలో అతిశయించడం, అల్పమైన వాటి యందు అతిశయాన్ని చూపించడం, నిర్జీవమైన వాటి యందు అతిశయాస్పదంగా మాట్లాడడం, ఇవన్నీ మనలో కూడా కొన్ని సందర్భాలలో పొడచూపుతూ ఉంటాయి. కానీ మనం వివేచించి మనల్ని విమర్శించుకొని వేటి యందు మనం అతిశయించాలి, వేటి యందు అతిశయాస్పదమైన ఆ ఆనందాన్ని మనం ప్రత్యక్షపరచాలి అనేది మనం విమర్శించుకోవలసినటువంటి మంచి అనుభవం అండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు 44వ కీర్తన 8వ చరణంలో చక్కటి మాట నేను చదువుతాను. ఆ మాటల్ని, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ప్రియులారా చూడండి, ఈ భక్తుని మాటల్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు మనకు ఒక అతిశయం ఉండాలి. ఎందుకంటే జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తూ, పరిశుద్ధుడైన దేవునిని సేవిస్తూ, సజీవుడైన దేవునిని పలకరిస్తూ ఆ అడుగు జాడలలో నడిపించబడుతున్న మనం ఎంత ధన్యులమో అనేది మనకు అర్థం కావాలి. కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఎందుకని? అంతటి మహామహిమ కలిగిన దేవునిని మనం కలిగి ఉన్నందుకు. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చదువుతాం, ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా చేత రక్షింపబడిన నిన్ను పోలిన వాడు ఎవరయ్యా అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అంటే యెహోవా చేత రక్షించబడమే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఘనకార్యం అది. ఎందుకంటే ఆయన మహామహిమలో నివసించుచున్న పరిశుద్ధుడైన మహిమాన్వితుడైన ప్రభు ఆయన. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం, ఆయనతో అనుబంధం కలిగి ఉండడం, ఆయన రెక్కల నీడలో దాచబడి, ఆయన కౌగిలిలో భద్రపరచబడి, అనుదినం ఆయన కృపచేత మనం జీవించుతూ ఉండడం అనేది ఎంత ధన్యకరమైన అనుభవమో. ఈ లోకంలో మనం అతిశయించగలిగితే ప్రియ సహోదరులారా, ఆ దేవునిని కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి. ఆ దేవుని యొక్క అనుబంధం కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి. జీవము కలిగిన దేవునిని సేవించుచు ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క కనుచూపుల పరిధిలో మన బ్రతుకుని నిలుపుకోవడం అనేది నిజంగా ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా ఏమి ఉన్నా వాటితో సమమైనవి కావు అనేది మనం గుర్తించాలి. చాలామంది నేను కొందరిని పలకరిస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, మేము దేవుణ్ణి నమ్ముకొని 8 సంవత్సరాలు అయింది అన్నయ్య అని చెబుతుంటారు. దేవుణ్ణి నమ్ముకొని 8 సంవత్సరాలు అంటే అంతకుముందు అంత ఎవరిని నమ్ముకున్నట్టు? మేము దేవుణ్ణి నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది, మరి గతంలో అంతా ఎవరిని నమ్ముకున్నారు? ప్రశ్నార్థకమైన అనుభవమే. ఎందుకంటే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండడము మన జీవితానికి ఒక అతిశయం. ఆ దేవుని యందు మనం ఆనందించి గంతులు వేయాలి. ఆ దేవుని యందు మనం హర్షించి ప్రహర్షించాలి. ఆ జీవాధిపతి అయిన దేవునికి మనం శిరసు వంచి ఉన్నాము. ఆయన మనల్ని ఏలుబడి చేస్తున్నాడు, ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు, ఆయన మన బ్రతికిస్తూ పోషిస్తున్నాడు. అందుకనే ఆ దేవుని చేత పోషింపబడుతున్న మనం ఆయన యందు, ఆయనను బట్టి మనం అతిశయించాలని దేవుని వాక్యం చెప్తుంది. దానికి మించిన ఏ అతిశయం కూడా మనలో ఉండకుండునుగాక. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 64వ కీర్తన 10వ చరణంలోని వాక్యాన్ని నేను చదువుతాను. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చుదురు, యథార్థ హృదయులందరూ అతిశయులుదురు. ఇప్పుడు చూడండి ఈ వాక్య భాగంలో, యథార్థ హృదయులందరూ అతిశయులుదురు, అతిశయిస్తారంట. అంటే ఇది యథార్థవంతులకు కలిగే అతిశయం, తన యథార్థతను బట్టి. పిల్లరా, ఈ వాక్యం ఎంత స్పష్టంగా మనల్ని ప్రోత్సహిస్తుందో చూడండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు, వాళ్ళ సంతోషము ప్రభువును బట్టి, ఆయన శరణుజొచ్చుదురు. యథార్థ హృదయులు అంటే వారి హృదయం ఎంత యథార్థంగా ఉందో దేవుని ఎదుట,
వాళ్ళ యథార్థమైన హృదయం వాళ్ళకు ఒక అతిశయాన్ని కలుగు చేస్తుందంట. వాళ్ళ యథార్థతను బట్టియే కదా. మరి ఈ రోజున మనం అతిశయించడానికి ఏంటి కారణం? మొదటిది, మనం ప్రభువును కలిగి ఉన్నాం. రెండవది, యథార్థ హృదయం కలిగిన వారమై ఉండాలి అతిశయించడానికి. ఇదిగో ఈ వాక్యం మనల్ని ప్రశ్న వేస్తుంది. యథార్థ హృదయం అంటే ఏంటి? ఏదో దేవునికి ఇవ్వవలసిన కానుక అర్పణ దేవునికి అప్పగించేస్తున్నాను అని, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తున్నాను అని, లేదా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళొస్తున్నానని, అంతవరకేనా? కానే కాదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం యథార్థత కలిగి ఉండడం, పవిత్రతలో నిలిచి ఉండడం యథార్థతను కాపాడుకోవడం. అంత మాత్రమే కాదండి, దేవుడు మనకిచ్చిన కట్టడల విషయంలో నిరపరాధులుగా మనం ఉండడం యథార్థత కలిగి ఉండడం. ప్రేమ యందు ఎన్నడూ కూడా మనం సన్నగిల్లిపోకుండా ఆ ప్రేమ యందు స్థిర హృదయమై ఉండడం యథార్థత కలిగి ఉండడం. ఇలా మనం ఒక్కొక్క విషయాన్ని మనం సరిపోల్చుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఎంత యథార్థంగా ఉన్నాము, ఎంత యథార్థ హృదయం కలిగి ఉన్నాము. పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, అనేక శ్రమలు నేను అనుభవించాను. పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడండి, ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, నదుల వలన, సముద్రాల వలన, శత్రువుల వలన, అలాగే వస్త్రహీనత వలన, ఆకలి దప్పుల వలన, ఇలాగ ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు నన్ను చుట్టుముట్టాయి. కానీ వాటిలన్నిటిలో నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మంచి పరుగు నేను పరిగెత్తాను, నా పరుగు తుదముట్టించాను. పరిశుద్ధుడైన పౌలు ఎంత నిండు హృదయంతో ఆ మాటలు చెప్పుంటాడో. నిజమే నా ప్రియ సహోదరులారా, ఇలాంటి యథార్థ హృదయం కలిగిన వారికి అతిశయం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎందుకంటే నేను నా పరుగును తుదముట్టించాను, నేను నా పరుగుని పదిలపరుచుకున్నాను. ఎక్కడ కుడికాయను ఎడమకాయను తొలగక దేని నిమిత్తమైతే పట్టబడుతునో దానినే పట్టుకొనవలెనని నేను ప్రయాసపడుతున్నాను. ఆ నిష్కాపట్యమైనటువంటి యథార్థమైన ఆ హృదయం ఈ ఆనందం, ఈ అతిశయాన్ని కలుగు చేస్తుంది. ప్రియులారా, అలాంటి హృదయం మనం కలిగి ఉన్నామా? అలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? అలాంటి జీవితపు విధానం మనం కలిగి ఉన్నామా అని ఆలోచించి మన అతిశయం దేని యందు అనేది మనం నిర్ధారించుకోవాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. చూడండి, ఇక్కడ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. వారు నీతిమంతులుగా ఎంచబడినందున వారి నీతి వారికి అతిశయాన్ని కలిగిస్తుందంట. మనం దేనిని బట్టి అతిశయించాలి? దేవునిలో మనకు కలిగిన నీతిని బట్టి. భీతి కాదండి, నీతి, దైవ నీతి. దేవుని యందు మనకు కలిగిన ఆ నీతి, ఆ సత్ప్రవర్తన మనకు అతిశయాన్ని కలిగిస్తుంది. చూడండి, ఏదో మనం అతిశయించాలని, నాకు అంతుంది, నాకు ఇంతుంది, నాకు అన్నున్నాయి, నాకు ఇన్నున్నాయి, మేము అంతా అని ఎన్నో చెప్పేసుకుంటాం. మనం గాలిమేడల్లో మిద్దెలు కట్టేసుకుంటాం. కానీ మనం తెరచి చూస్తే మనలో దైవ నీతి ఎంతవరకు ఉంది? అసలు మనం అతిశయించవలసింది ఆ దైవ నీతిని బట్టి కదా. ఈ రోజున దైవ నీతి అనేది మరుగైపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది, స్వనీతి, దుర్నీతి లోకంలో ఏలుబడి చేస్తుంది. నా ప్రియ సహోదరులారా, అన్నంత మాత్రాన లోకంలో నీతి లేదు, నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు లేరని కాదండి, లేరని కాదు. నీతి ఉంది, దైవనీతి ఉంది. ఆ దైవనీతిని మనం అపేక్షించి, ఆ దైవనీతిని మనం అవలంబించి, ఆ దైవనీతిని గుర్తించి, ఆ నీతి కలిగిన ప్రవర్తనని మనం కలిగినప్పుడు, కీర్తనలో మనం చదువుతాము, నీతి మార్గమునందు ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇవన్నీ ఎన్నోసార్లు మనం చదువుకుంటూ ఉంటాము. నా ప్రియమైన సహోదరులారా, ఆ దైవ నీతిని మనం కలిగి ఉన్నప్పుడు ఒక్క చిన్న మాట చెప్పేస్తాను. అదేంటంటే మనం ఎవరమో గుర్తించగలుగుతామండి.
దైవ నీతి కలిగినప్పుడు. మనం స్వనీతి కలిగినప్పుడు మనం ఎంత దుర్మార్గమైన ప్రవర్తనలో ఉన్నా మనం నీతిమంతులు అని ప్రత్యక్షపరచుకోవడానికి ప్రయాసపడతాం. దైవ నీతి మనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది. దైవ నీతి మనం ఎవరమో దేవుని ఎదుట మనకు బోధిస్తుంది. ఆ దైవ నీతి మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఆ దైవ నీతి దేవుని ఎదుట నిలిచే శక్తిని కూడా ప్రసాదిస్తుంది. చిన్న మాట చెప్పనా? చూడండి, అతను దొంగే, క్రూరమైన ప్రవర్తన కలిగిన వాడే. సెలువులో వేలాడుతున్న ఆ కుడి చేతి వైపున ఉన్న దొంగ యేసుక్రీస్తుని చూచి అంటాడు, అయ్యా, నువ్వు నీతిమంతుడవు, నీతో పోల్చుటకు నేను ఎవరిని? కానీ నేను ఎవరున్నా నాకు తెలుసు. నీ రాజ్యంతో నీ వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వీళ్ళారా చూడండి, విచ్చరివిడిగా నోరుంది కదానని మాట్లాడుతున్న ఆ ఎడమ చేతి వైపు ఉన్న దొంగతో చెప్తాడు, అరే, మనకైతే ఇది తగురా, మనం చేసిన దానికి ప్రతిఫలం ఇది, మనం చేసిన పాపానికి, మనం చేసిన పనులకు, క్రియలకు ఈ శిక్ష మనకు తగును, కానీ ఈ నీతిమంతుడైన దేవునికి ఎలా తగు అని నివారిస్తూ యేసయ్యను చూసి అంటాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. చూడండి ప్రియులరా, వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక. ఆ దైవ నీతి నేనెవరిని, నేను కొలిచే, నేను ఆరాధించే దేవుడు ఎలాంటివాడు, మరి ఆయన పరిశుద్ధుడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నన్ను నాకు ప్రత్యక్షపరుస్తుంది, నన్ను నేను చూసుకునే దృష్టినిస్తుంది. అందుకే ఆ నీతిమంతులైన వాళ్ళు అతిశయిస్తారు. మరి ఆ నీతిని మనం కలిగి ఉన్నామా? ఆ నీతిని మనం ధరించుకొని ఉన్నామా? ఏదో నేను భక్తి చేస్తున్నానని కాదు సుమా, దైవ నీతిలో మనం నిలిచి ఉండాలి. ఆ దైవ నీతిని మనం అనుసరించాలి. ఆ నీతి మనకు అనుగ్రహించే కిరీటానికి మనం యోగ్యులం కావాలి. అది నీతి కిరీటం. పరిశుద్ధుల పౌలు చెప్పాడు, మంచి పోరాటం నేను పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది, జీవ కిరీటం దాచబడి ఉంది, వాడబారని మహిమా కిరీటం దాచబడి ఉంది. ఇవన్నీ పరిశుద్ధులైన పౌలు మాటల్లో మనం చూస్తాం. ఈ బహుమానానికి, ఈ శ్రేష్టమైన ప్రతిఫలానికి మన యోగ్యులము కావాలి. వాటి యందు మనం అతిశయించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, మీకు వందనాలనైనా. వేటి యందు మేము అతిశయించవలనో మీ లేఖనాల నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాము నైనా. మా సొంత నీతిని బట్టి కాకుండా మేము దేని యందు అతిశయించాలి అనేది లేఖనాలలో ప్రభువా మాకు మీరు చూపిస్తూ వచ్చారు. మీ యందు మాకు అతిశయం కావాలి. అవునయ్యా, మిమ్మల్ని మేము కలిగి ఉండడం మా జీవిత ధన్యత, మిమ్మల్ని ఆరాధించడం మా జీవిత ధన్యత. ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని కలిగి ఉన్నందుకు కలిగే అతిశయం మాలో ఉండాలని, మేము యథార్థవంతులమైనప్పుడు ఆ సంతోషం, ఆ అతిశయం మాకు కలుగుతుందని, అలాగే మీ నీతిని మేము ధరించుకున్నప్పుడు అదిగో ఆ నీతి మాకు అతిశయాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అంత మాత్రమే కాకుండా బహుమానాన్ని పొందుకునేటట్లు చేస్తుందని మీ లేఖనాలలో మేము గ్రహిస్తూ వచ్చాము. ఆ రీతిగా మేము నడవడానికి తగు కృపను సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.